అరే సాయిగాడికి స్టేటస్ లేదు, వాడు వాని బ్రతహీనం. సరిగ్గా చెప్పావు. ఇంతుందా? నువ్వు ఇంత తక్కువ చేస్తున్నారా? రోజు నా వెంటే ఉంటారు. అరే మాన దగ్గర డబ్బు ఉంది, స్టేటస్ ఉంది, సాయిగానికి అవేం లేదు. అంతే, వాడు పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్. నా ఫ్రెండ్సే కదా అని కష్ట సుఖాలు పంచుకున్నా, నన్ను ఎంత చులకన చేస్తున్నారు. సాయిగాడు పనికిరాడు మామ, వాడు సున్నా. మా ఫ్రెండ్ అవ్వడం వాడు అదృష్టం. సరేగా, నిజమే మామ, నువ్వు చెప్పింది నిజం. మన దగ్గర డబ్బు, అధికారం ఉంది, దర్పం ఉంది. సాయి వాణ్ణి మధ్యలో పెట్టి డ్రామా ఆడదాం. వానికంత వాడు సున్నా. మామా, సాయిగాని ఆత్మాభిమానం నేను కించపరుస్తా. కించపరచావు కదా, నేను సమర్థిస్తా. వాని అన్నట్లు ఉండకూడదు. సాయిగాడో కీకుగాడు మనం ఏం చెప్పినా నమ్ముతాడు. నిజమా? అరే సాయిగాన్ దగ్గర పైసలు ఉండవు, టీకి టీకానా కొడతాడు. నేను బెకర్గాడు. పోతున్నారు. సరే పోదాం పద. వాడిగా వచ్చేలే లేడు, కానీ చాలా సరదాగా కాసేపు నవ్వుకున్నాం. పేదరికంగా ఉండడం నా తప్ప, ఆస్తులు ఏం లేకపోవడం నా తప్ప. ప్రతి దానికి మనుషుల్ని డబ్బులతో ఎందుకు చూస్తున్నారు? డబ్బు ఉంటేనే గొప్పడా? డబ్బు లేకుంటే మనిషి కాడా? డబ్బు లేకుంటే మనిషికి విలువ ఉండదా? ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు ప్రతి ఒక్కరు మనిషి డబ్బును చూసే గౌరవం ఇస్తారా? డబ్బు లేకుంటే మనిషికి గౌరవమే లేదా? డబ్బు లేకుంటే మనిషికి విలువనే లేదా? ప్రతి సంబంధం డబ్బుపై ఆధారపడి ఉందా? ఆఖరికి మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా మనకు లేని డబ్బును వైఫల్యంగా చూపి వెక్కిరించి మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు మనం లేనప్పుడు. డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు అనే జబ్బు మనిషికి ఎప్పుడు పోతుందో ఈ ప్రపంచంలో ప్రశాంతత అనేది వస్తుంది. మీరెంత కించపరుస్తారో కించపరచుకోండి, మీరెంత అవమానిస్తారో అవమానించుకోండి, కానీ ప్రతి అవమానానికి నేను ఎప్పుడు ఒక్కసారి సమాధానం చెప్తా. తప్పగా డబ్బును స్టేటస్గా భావించే మీ మూర్ఖపు కుక్కనైనా మార్చుకోండి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను డబ్బుతోనే పోల్చుతున్నారు. ప్రతి అవమానం నాకు గుణపాఠం అవుతుంది. బాధపడాలి అయినా నేనెందుకు ఏడాలి, అయినా నేనెందుకు బాధపడాలి? సాధించి చూపిస్తా. ప్రతి ఒక్కడికి సమాధానం పక్కా చెప్తా.